మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం అండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. మనకి మహిమ కలుగుగాక. సువార్త ప్రకటించటం నిషేధము అంటున్న వారికి ప్రకచలితమైన సువార్త అంటే మంచి మాట, మంచి బోధ, మంచి క్రమములో జీవితాన్ని నడిపించే మార్గమే సువార్త అండి. ప్రకచలితముడు అంటే లంచము తీసుకుంటే, అక్రమ సంబంధము అక్రమంగా తీసుకుంటే 1000 తరాల వరకు శాపం వెంటాడుతుంది. దాన్ని మీరు నిషేధించండి, మంచిగా ఉంటుంది జీవితాలు. అదే రీతిగా ప్రకచలితముడు మద్యానికి బానిసై ఉన్నారే, మత్తు పదార్థాలు బానిసై ఉన్నారు, వాటిని నిషేధించండి, జీవితాలు కుటుంబాలు బాగుపడతాయి. ఎందుకంటే మద్యానికి బానిసయ్యి జీవితాలు కుటుంబాలు అల్లకొల్లాలుగా పతనమైపోయి రోడ్లు పాలవుతున్నారు. దాన్ని నిషేధిస్తే ఇంకా కుటుంబాలు బాగుంటాయండి. అదే రీతిగా ప్రక్క చెల్లితమ్ముడ కైని, గుటక, తంబాకు, సిగరెట్లు వీటికి బానిసై ఉన్నారే, వాటిని నిషేధిస్తే ఇంకా జీవితాలు బాగుంటాయి. కైని, గుటక, తంబాకు తినటం ద్వారా ఏమవుతుంది తెలుసా? క్యాన్సర్ వస్తుందండి, గొంతు క్యాన్సర్ వస్తుంది. దాన్ని నిషేధించండి, కుటుంబాలు బాగుంటాయి. అదే రీతిగా మద్యానికి బానిసే ఉన్నారు, గంజాయికి బానిసే ఉన్నారు, ఎన్నిటిని నిషేధిస్తే జీవితాలు ఇంకనూ బాగుపడతాయండి. సువార్త నిషేధించడం ద్వారా కలిగే నష్టాలే కానీ లాభాలు అనేది ఏమీ లేవండి.